సార్ నా పేరు అను. మాది కృష్ణా జిల్లా తాడినాడ సార్. మేము బండాడ ఆకివీడు బండాడ చైతన్య ఏజెంట్ ద్వారా నేను ఖత్తర్‌కెళ్ళాను. ఖత్తర్‌కెళ్ళి 11 నెలల క్రితం వెళ్ళాను సార్. నాగరాజు గారు, కిరణ్మయి ద్వారా నేను పనికెళ్ళాను సార్. 11 నెలలు నేను పని చేసుకున్నాను. పని చేసుకుంటా ఉంటే మా చిన్న అబ్బాయికి కాముర్లొచ్చి చాలా సీరియస్‌గా ఉండి మా మేడంతో చెప్పాను సార్. మేడం మా అబ్బాయికి ఇలా బాలేదు, సీరియస్‌గా ఉందంటే మా మేడం పాపం ఇబ్బంది లేకుండా ఆవిడ నన్ను ఆఫీస్‌కి పంపించేసింది సార్. పంపించేస్తే నేను ఆఫీస్‌కి వచ్చిన తర్వాత మేడం నేను ఇలాగ కిరణ్మయి గారితో చెప్పాను. మేడం మా అబ్బాయికి బాలేదు అని చెప్పి వీడియో కూడా నేను చూపించాను. ఇలా బాలేదు మేడం అంటే సరే 2 లక్షలు కట్టమన్నారు సార్ నన్ను. నా దగ్గర అంత డబ్బులు లేవు మేడం, మా పరిస్థితి బాలేదు. పిల్లోడికి కూడా గుంటూరులో గవర్నమెంట్ హాస్పిటల్‌లో పెట్టాం మేడం, మా పరిస్థితి బాలేదంటే, లేదు కట్టాల్సిందంటే నా శాలరీ 30,000 తీసుకున్నారు. మా ఆయన అప్పు చేసి ₹1,00,000 కట్టేశారు మా డబ్బులు. కట్టక ముందు కూడా నాకు చెప్పలేదు సార్. కట్టేసిన తర్వాత మీ ఏజెంట్ మాకు డబ్బులు ఇవ్వాలి, మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు. అదేంటి మేడం, ఏజెంట్‌కి మాకు సంబంధం లేదు కదా, మా పరిస్థితి బాగోలేక మేము అప్పో చెప్పో చేసి డబ్బులు కట్టాము, మమ్మల్ని పంపించండి మేడం అని దండం పెట్టాను సార్. నేను గదిలోకి లైన్‌గా ఉండి దండం నాకు వద్దని చెప్పి నన్ను కసిరేసేది. ఫోన్ చేయమంటేనేమో ఆవిడ ఫోన్‌తో చేసి స్పీకర్ దగ్గర నిలబడి సార్ ఏదైనా మాట్లాడటానికి కూడా, మా వాళ్ళతో ఏదైనా చెప్పుకోవడానికి కూడా నాకు అసలు అవకాశం ఇచ్చేది కాదు. చాలా ఇబ్బంది పడ్డాను సార్. రూమ్‌లో పెట్టి తాళం వేసేవారు సార్. అసల ఏ ద నెల రోజుల పాటు నన్ను ఇబ్బంది పెట్టారు. మా పిల్లోడిని చూసుకుంటానికి లేదు. డబ్బులు కట్టడం తప్పలేదు. నేను చాలా వాళ్ళ ద్వారా నరకం చూశాను సార్. నాకులాగా చాలామంది ఆఫీసులో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు సార్. లక్షలు కట్టమంటున్నారు. ఎళ్లి నెల రోజులు, 10 రోజులు పని చేసుకున్న వాళ్ళని కూడా అంత డబ్బు కట్టమంటే ఎక్కడ తెచ్చి కట్టగలరు? పరిస్థితులు బాగోలేకే కదా, మహిళల పరిస్థితులు. అక్కడికెళ్ళి ఇబ్బందులు పడుతున్నాను సార్. నాలాగే ఆడపిల్ల కూడా బాధపడకూడదు సార్. ఎలాగైనా వాళ్ళకి కూడా సహాయం చేసి ఆ ఏజెంట్ నాగరాజు మీద, ఆ కిరణ్మయి మీద తగిన చర్యలు తీసుకుని ఇంకా నాకులాగా ఎవరికి ఇబ్బంది కలక్కోకుండా వాళ్ళని ఇక్కడికి రప్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ నేను. అంతే సార్. నమస్కారం సార్. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్.